వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విసిరిన సవాల్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ వద్దకు కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మాట్లాడడానికి కాదు, నీకు నీతి నిజాయితీ నియోజకవర్గాన్ని కామారెడ్డి డెవలప్ చేయాలి అంతేగాని ఫిబ్రవరి గారి మీద అంచిన వ్యాఖ్య చేసి ఏదో చేస్తాను కాదు, పని చేయడం కరెక్ట్ కాదు. ఫిబ్రవరి గారి మీద అంచిన వ్యాఖ్య చేయడం కాదు. జై కాంగ్రెస్, జై చెంచగాళ్ళైనా ఎవరైనా సరే నోరొత్తుటే మాత్రం తొక్కుడే ఆడే తన్నుడేమని ఇదే మాత్రం లగ్గ మాటలు హింస మాటలు వారి సంగతి ఎప్పుడు నోరెత్తినా దానికి 10 రెట్లు జవాబిస్తాను చూడు ఇప్పటి నుండి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ స్మార్ట్ స్టోర్లో దేవుడి పాటలు ప్లే చేయడంపై ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, మహిళా సిబ్బందిపై దూషణలకు దిగిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మెట్పల్లి మున్సిపల్ చైర్మన్
మైలారపు లింబాద్రి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ పలువురు ప్రముఖులు, కోరుట్ల పట్టణం మరియు మెట్పల్లి నుండి వచ్చిన పలు సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. మున్సిపల్ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నికైన మన మైలారపు లింబాద్రి గారి ఇంటికి రావడం జరిగింది. ఈరోజు మొన్న మున్సిపల్ ఎన్నికలలో ఘన విజయం సాధించడం జరిగింది. అందరి ఆదరాభిమానాలతో ఏ పార్టీకి అతీతంగా మన నరసింహారావు నాయకత్వంలో మనము గెలవడం జరిగింది. చాలామందికి డౌట్ ఉండే అస్తడు రావడం లేదు, అందరూ ప్రజలు ఆశీర్వదించి మనను ఎన్నుకోవడం జరిగింది. నా మీద పెట్టిన నమ్మకంగా అన్ని వార్డులలో కానీ, రోడ్లు కానీ, మోర్లు కానీ, మన శ్మశాన వాటికి కానీ ఇవన్నీ బాగు చేయాలనే ఉద్దేశంగా ఉన్నాను. అందరినీ కలుపుకొని అన్ని విషయాలలో మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఇప్పుడు మనకు స్పెషల్గా గ్రాంట్ ఇస్తారని ఒప్పుకున్నారు. నేను కంపల్సరీ తెచ్చి మెట్టిపల్లిని సస్యశ్యామలం చేస్తానని కోరుకుంటున్నాను. రంజాన్కు ఏది కావాలన్నా నేను చేసిన రెడున్నా, మీకు ఏది అవసరం ఉన్నా మీకు చేస్తా. మైనారిటీ సోదరులందరికీ, మన ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్ తెలుపుతున్నాను. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. బంగారుపాలెం మండలంలోని గురుకుల పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వార్షికోత్సవం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆటపాటలకు బహుమతులు అందజేశారు. ఈ బహుమతులకు ముఖ్య అతిథిగా తగ్గువారిపల్లి తెలుగుదేశం పార్టీ తగ్గువారిపల్లి ఉప సర్పంచ్ లోకనాథ్ నాయుడు, ఎన్ఆర్ఐ వల్లేరు కళ్యాణ్, సిఐ కత్తి శ్రీనివాసులు, ఎంఈఓ నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు పాల్గొని ఆటపాటలతో పాటు విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని తెలిపారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వల్లేటి కళ్యాణ్ గారు, కళ్యాణ అభయ ఫౌండేషన్ అధినేత మరియు ఎన్ఆర్ఐ లండన్ వారికి, అలాగే మన ప్రియతమ అలాగే మన లోకన్న నాయుడు గారు బంగారుపాలెం వారికి, అలాగే మాధవ నాయుడు గారు బంగారుపాలెం వారికి, మండల విద్యాశాఖ అధికారి గౌరవనీయులు కె నాగేశ్వరరావు గారికి, అలాగే ఆఫీసర్ మరియు ఎన్జిఓ వారికి, శేషాద్రి గారికి, విచ్చేసినటువంటి మిత్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఆలూరు వెంకట సుబ్బయ్య. గత 3 సంవత్సరాల నుండి మన పాఠశాలలో ప్రింట్ సాధించాలి, దానికి సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్టు సంక్షిప్తంగా ప్రతిరోజు పాఠశాలకు రోడ్డు వెంట వెళ్ళి మళ్ళీ రావడం కష్టంగా ఉంటుందని భావించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్ప సంకల్పంతో వీటిని గురుకుల పాఠశాలగా మారిస్తే పిల్లలు శంకరపట్నం మండలంలోని చింతలపల్లెలో సర్పంచ్ లావణ్య ముత్తారంలో సర్పంచ్ మరవేన రాజయ్య యాదవ్ నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఉన్నత యోగ్యత వలసి తిరస్కృతో అదక్షాంతిరస్తో నాయకులకు అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి అధికారులకు మరి మీరెన్నుకున్నటువంటి మీ అభిమాన నాయకుడు
మారవేణి రాజయ్య గారు సర్పంచ్ గారికి, వారి పాలక వర్గానికి, కలిసి వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చేసిన మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రారంభోత్సవం సందర్భంగా ఈ గ్రామానికి నూతన పంచాయతీ కార్యాలయం వచ్చింది. మరి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ గ్రామం శ్రీరణ చెప్పినట్టు నాకు మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించినటువంటి గ్రామం, దానికి నేను సర్వదా కృతజ్ఞుడు. చాలా సమస్యలు గ్రామంలో ఉంటూ ఉంటాయి, కానీ రాజన్న కొన్నే చదివినాడు. మరి ఆ సమస్యలు ఏమైనా ఉంటే మనం తప్పకుండా తీరుస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రేపు మనం చూస్తాం గత 10 సంవత్సరాల్లో మనకి ఏమీ రాని కథ. అమ్మ ఒక్క నిమిషం ఉండరు తల్లి. జగిత్యాల జిల్లా బడాలింగాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడే ఉద్దేశంతో దాత గుజ్జేటి సరోజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ఉచితంగా ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యతాభావం మరియు గుర్తింపును పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు దాతలు తెలిపారు. చదువుతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి వస్త్రధారణ, క్రమశిక్షణ కూడా కీలకమని వారు పేర్కొన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ పరిధి మారుతి వీధిలోని సంచన ప్లే స్కూల్ 20వ వార్షిక ఉత్సవాలు ప్రధానోపాధ్యాయురాలు శారదా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని హరిహర కళాభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎంఆర్ వెంకట్రావు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి చిన్నారుల కల్చరల్ ప్రోగ్రామ్స్ ను ప్రారంభించారు. చిట్టిపొట్టి చిన్నారుల వేషధారణలు, ఆటపాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. అదే సందర్భంలో చిన్నారుల తల్లిదండ్రులు స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచి ఆనందోత్సవాలలో నిలిపారు. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను జే శారదా విజయ్ కుమార్ సంజన ప్లే స్కూల్లో నడిపిస్తున్నాము. మేము ఇది ఒక 21 సంవత్సరము యాన్యువల్ డే జరుపుతున్నాము. పేరెంట్స్, పిల్లలు మరియు టీచర్స్ సపోర్ట్తో మేమందరం ఈ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం చాలా హ్యాపీగా చేసుకుంటామండి. దీనికి పిల్లల సహకార్యం మరియు తల్లిదండ్రుల సహకార్యము అండ్ టీచర్ సహకారం చాలా ఉంటుంది. ఆ హనుమంతుని దయ వల్ల మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నేను సంజన ప్లే స్కూల్ని నడిపిస్తున్నాను. 21 సంవత్సరాలు అయింది.
జగ్గంపేట నియోజకవర్గంలో గత 2 ఏళ్లుగా మట్టి, ఇసుక అక్రమ రవాణా ద్వారా 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. ఈ అవినీతిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ నిరూపించలేకపోతే జ్యోతుల నెహ్రూ, నవీన్ గార్ల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పి రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఒకవేళ అవినీతి నిరూపితమైతే దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లిస్తారా అని ఆయన జ్యోతుల నెహ్రూ మరియు నవీన్ గార్లను ప్రశ్నించారు. స్థాయిలోకి దిగజారుతున్నారంటే రాజకీయాలు అంటే ఇప్పుడు దాకా ఎవరు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించుంటారు. అందరినీ మీరు మేనేజ్ చేసేయడం మీకు బాగా అలవాటు. అంటే భయపెట్టడం, బెదిరించడం, లేకపోతే ఏదైనా ఇచ్చి లొంగ తీసుకోవడం. పాటశెట్టి సూర్యచంద్ర ఏంటంటే భయపడ్డం, లొంగడం, దేనికి బెదరడు. ఇంకేంటంటే ఉన్నది ఏంటంటే నువ్వు అది చేసావు, నువ్వు అది తినేసావు, ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు తినేసావు, జనసేనలో తినేసావు అని చెప్పి తప్పుడు ప్రచారం. ఏమంటే ఎమ్మెల్యే గారు నేను చెప్తా ఉన్నాను, నవీన్ గారు అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, నిన్న మాట్లాడిన మా సోదరులు అందరూ అవ్వచ్చు, వాళ్ళందరూ నాకేమీ తప్పు కాదు, వాళ్ళందరూ నా మిత్రులు లాంటి వాళ్ళే. మాట్లాడండి అని చెప్పేసి ఒత్తిడి చేస్తుంటే ఏం చేస్తారు? మాట్లాడకపోతే మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్ళాను. 5 సార్లు వెళ్ళినప్పుడల్లా జామ మొక్క, నిమ్మ మొక్క, దాని మొక్క, గాజు గ్లాసు మీ ఇంటికి కూడా ఇచ్చాం కదండి నెహ్రూ గారు. ప్రతి ఇంట్లో కాయలు కాస్తా ఉన్నాయి కదా. నేను చేసిన దానికి అక్కడ నిదర్శనం ప్రతి ఇంట్లోని పండ్లు. అటువంటిది నేను చేసాను, తప్పు చేశాను అంటే నేను ఏదో రకంగా క్షోభ పెట్టాలి, ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి, మానసికంగా కృంగదీయాలి. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, నీ కొడుకు డాక్టర్ని ఏ రకంగా చదివిస్తున్నావు అని చెప్పేసి మీ కార్యకర్తలందరితో మాట్లాడిస్తారండి నెహ్రూ గారు. మీరు ఇది ధర్మం, ఇది అసలు ఎంత నీచమైన రాజకీయం మీరు చేసేది, అసలు తప్పు కదా అది. ఇప్పుడు మీ మనవడు ఎంత, మీ గారాల మనవడు అనీష్ నెహ్రూ గారు విదేశాల్లో చదువుతున్నారు. మీ తాతయ్య గారు ఈ గుడుల పేరు చెప్పి డబ్బులు దోచేసుకున్నారు, ఈ ట్రస్ట్ పేరు చెప్పి డబ్బులు దోచుకున్నారు, ఈ మట్టి డబ్బులతో చదివిస్తున్నారని చెప్పేసి ఎవడన్నా అంటే ఎంత మహాపాపం అండి అది. ఎంత బాధ అనిపిస్తే అక్కడ చదువుకునే పిల్లడికి. ఎవరో వీడియో చూపించి ఇలాగ అంటున్నారు మీ తాతయ్య గారు గుడుల మీద, లేకపోతే ఈ నెహ్రూ ఫౌండేషన్ మీద దోచుకు తినేస్తున్నారని చెప్పేసి మీ మనవడు చూపిస్తే ఎంత బాధగా ఉంటుందండి. అలాగే అనొచ్చా? దయచేసి దిగజారుడు రాజకీయాలు చేయకూడదు. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారు కానీ నవీన్ గారు కానీ అభివృద్ధి చేస్తే ఫస్ట్ జగ్గంపేట నియోజకవర్గంలో అభినందించేది పాటశెట్టి సూర్యచంద్రే. మరి తాలూరుకి నిధులు తీసుకొచ్చారు, మంచి పని చేశారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను. అదే రకంగా ఇక్కడ ఈ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు, ఇవి ఫౌండేషన్ నుంచి మరి ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయని అభినందించారు. వైసీపీ పార్టీ వాళ్ళు అభినందించారు మిమ్మల్ని. మీరు ఏది చేసినా తప్పే అంటారు. కానీ పాటంశెట్టి సూర్యచంద్ర మీరు మంచి చేస్తే మంచి అంటాడు, తప్పు చేస్తే తప్పు అంటాడు. అటువంటిది పాటంశెట్టి సూర్యచంద్రకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తున్నారా వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇస్తే చదివే పరిస్థితి కాదు పాటంశెట్టి సూర్యచంద్ర. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నాకంటూ ఒక నిజాయితీ ఉంటుంది. అసలు వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాసి చదవడానికి ఇప్పుడు మీరు కూడా మాట్లాడిస్తున్నారు మీ వాళ్ళతో. వైసీపీలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నిద్రపోయారని చెప్పేసి. వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చేసేటప్పుడు నేను మట్టి మీద పోరాటం చేశాను. రామేశ్వరంపేట కానీ, ఇక్కడ సోమరాణిపేట కానీ, శృంగరాయనిపాలెం ఇసుక తోలకం కానీ మట్టి మీద పోరాటం చేశాం మేము. నా మీద పోలీస్ కేసులు పెట్టారు, నా మీద, భార్య మీద 6 పోలీస్ కేసులు ఉన్నాయి వైసీపీ వాళ్ళు పెట్టిన కేసులు. ఉపాధి హామీ గురించి కానీ పోరాటం చేసిన గురించి 6 కేసులు పెట్టారు. అంటే వైసీపీ వాళ్ళు ఏదో చెప్తే నడుచుకునే పరిస్థితి కాదు నాది. దయచేసి ఆ రకమైన మాటలు మీరు మానుకోండి. రాజకీయాలు హుందాతనంగా చేయాలి. ఎవరైనా సరే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలు అందరూ కలిసిమెలిసి పనిచేయాలి. అనగదొక్కేయాలి, కక్ష సాధింపు, ఈ తొక్కేయాలి, పాతేయాలన్నది పొరపాటు. దయచేసి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మీరు విసిరిన సవాల్కి, మీరు చెప్పిన మాటలకి నేను సిద్ధంగా ఉన్నాను. 200 కోట్లు కాదు, మీరు నిజాయితీగా కొలతలు కొలిపిస్తే 200 కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్పి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడనేది టైము, డేటు మీరే ఫిక్స్ చేయండి. మేము అందరం వస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళకి కొలతలు కొలవాలి. ఎన్ని కోట్ల అవినీతి జరిగిందన్నది ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అవినీతిని ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు కూడా మనం నిలబెట్టాలి. ఎందుకంటే మనం అందరూ ఓట్లేస్తేనే గెలిచారు. ఆయనే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా సరే నెలకి 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టి
మీ అనుచరులతో మాట్లాడించొద్దు. ఎందుకంటే అవినీతి చేసింది జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు అని నేను చెప్తున్నాను. నేను మీ అనుచరులతో మాట్లాడించడం వల్ల ఉపయోగం ఏంటి? మీరు మాట్లాడండి. మీరు తప్పు చేయలేదు అంటే రండి, నేను వస్తాను నిరూపించడానికి. దయచేసి మీరు మీ నాయకులతో వేసిన సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరూ, గత ప్రభుత్వంలోని గత ఎన్నికల్లో మీరు వైసీపీ దగ్గర 5 కోట్లు తీసుకుని ఇండిపెండెంట్గా పోటీ చేయని అంటున్నారండి. వాళ్ళు దాని మీకు సమాధానం చెప్పండి. వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని పోటీ చేసి ఉంటే డబ్బులు ఇచ్చినాడు ఏం చేస్తాడు? ఎంపీ ఓటు ఫ్యాన్కి వేయండి అని చెప్పేసి చెప్తేనే కదా డబ్బులు ఇస్తాడు. పాటం సెట్ సూర్య చంద్ర మొన్న జరిగిన ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని ఒక్కడితో చెప్తే నిజంగా మీరు ఏం చెప్తే చేస్తాను. నేను ఒక్కడికే, నాకు కూడా తిరిగే కార్యకర్తలు కూడా చెప్పలేదు. నేను నా భార్యగా చెప్పలేదు నువ్వు ఓటు పలానా వాళ్ళకి ఏం చెప్పేసి. డబ్బులు ఇచ్చినాడు ఊరుకుంటాడా? ఎక్కడన్నా చెప్పాలి కదా, ఎంపీ ఓటు ఎలా చేయండి, ఎమ్మెల్యే ఓటు ఎలా చేయండి అని. అలా చెప్తే నిజంగా ఇప్పుడు తప్పు చేసింది మీరు. మీకు ఎంత మెజార్టీ వచ్చింది? 53,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎంపీకి ఎన్ని ఓట్లు తేడా వచ్చింది? ఆయనకి మీకు 35,000 ఓట్ల తేడా వచ్చింది. ఏవయ్యా ఈ 35,000 ఓట్లు? నాకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 13,000 వచ్చాయి. 35,000 ఓట్లు తేడా వచ్చాయి అంటే మీ మనుషులందరితో మీరు చేయించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లింగంపేట మండల వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన 35 లబ్ధిదారులకు చెక్కులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రా నారాగౌడ్, బుర్రా రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మండలాధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, యూత్ అధ్యక్షులు, మహిళలందరికీ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న మహిళలందరూ కూడా ఒకసారి చెప్పడంతో అందరూ కూడా మీడియా మిత్రులందరికీ వారు కూడా అభినందనలు. కళ్యాణ లక్ష్మి మరి తొందరగానే, ఎందుకంటే ఈరోజు ప్రతి పేదవానికి ఒక ఇంట్లో పెళ్లి చేస్తే అప్పు చేసి ఆ పెళ్లి చేస్తారు. చేసిన తర్వాత దాన్ని మెత్తిలు కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్న ఉద్దేశంతో కూడా ఈరోజు మేము అందరం కలిసి ఎక్కడ కూడా లేట్ కాకుండా, ఎలక్షన్లో కూడా పడకుండా తొందరగా ఎప్పటికప్పుడు కూడా చెక్కులు మీకు ఇచ్చేస్తే ఆ చెక్కులు బ్యాంకులో పైసలు వేసుకుంటే ఇంత బ్యాంకులో పైసలు వేస్తే ఇంత అప్పు ఇక్కడ తప్పు పడుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే తొందరగానే మీకు ఈ చెక్కులు ఇవాళ శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా 230 చెక్కులు, సుమారు 230 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇదే రిపోర్ట్ ఈరోజు ఆర్డీఓ గారు కూడా నాకు ఇచ్చిండు. ఇంకా 230 మరి ఏమైనా ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ రాకముందే, కోడ్ కాకముందే తొందరగా కూడా చేయాలనేది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఎందుకంటే ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏం చేసే పరిస్థితి ఉండదు. కనుక అవి కూడా 230 చెక్కులు కూడా తొందరగా చేయాలన్న శుద్ధుడ సంకల్పంతో మరి ముందుకు పోతా ఉన్నాం. తొందరలో అవి కూడా చెక్కులు వస్తే ఆ కార్యక్రమంలో పెట్టుకుంటాం. మరి ఆహార భద్రత కింద మీ అందరూ తెలుసు, నేను కూడా ఇంటి గడప తిరిగినప్పుడు కూడా, చాలా గ్రామాల్లో ఇంటింటికి పోయినప్పుడు కూడా నాకు చెప్పింది ఒకటే, సార్ రేషన్ కార్డు లేవు మాకు, 10 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పారు. మరి మేము వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లో ఇలా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు రావడం జరిగింది. అది కూడా ఆహార భద్రత కింద. మరి చాలా మందికి ఈ సన్న బియ్యం అనేది ఒక వరం. 6 కిలోల ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి రేషన్ కార్డుకి 6 కిలోల సన్న బియ్యం. ఇది ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ప్రతి అందరూ కూడా వస్తామని. ఇది నిజంగా సన్న బియ్యం కూడా ఈరోజు ఇంతకుముందు దుడ్డు బియ్యం ఉంటుండే, తినే పరిస్థితి ఉండకపోతుంటే అది అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. కంట్రోల్ దుకాణం దొరుకుతుంటే అది అమ్ముతుంటుంది, ఎవరు తినకపోతుంది దుడ్డు బియ్యం. మరి అలా సన్న బియ్యం వచ్చింది, 6 కిలోల సన్న బియ్యం వస్తున్నది.
నేను కూడా మొన్న ఎల్లారెడ్డిలో ముద్రాలంలో మన సాయిలో మన కార్యకర్త ఉంటాడు. ఆ కార్యకర్త ఇట్లా సాకలి సాయి ఇంట్లో పోయి నేను తిన్నాం. అంతకుముందు పాత ఆడియో ఉండే అందరం కలిసి తిన్నాం. బ్రహ్మాండమైన సన్నబియ్యం ఇలా అందరూ కూడా తినే పేదవాడు ఉన్నోడు లేకుండా తేడతెమ్మ లేకుండా ఇలా సన్నబియ్యం ఇస్తున్నందుకు మీరు ఒక్కసారి సపోర్ట్ అవుతాం. నిజంగా ఈరోజు ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఈ రేషన్ కార్డు కానీ సన్నబియ్యం కానీ హాస్టల్స్లో ఫుడ్ కానీ హాస్టల్స్లో ఇలా పిల్లలు కూడా మరి మంచి బియ్యాన్ని పౌష్టికారం కానీ అంటే న్యూట్రిషన్ ఫుడ్ ఈరోజు పెడతా ఉన్నాం. అంగన్వాడీ కేంద్రంలో కానీ గర్భవతులకు కానీ పుట్టబోయే పిల్లలకు కానీ వాళ్ళ గురించి ఈరోజు ఆహార భద్రత చట్టం కింద మరి తెలంగాణ ప్రభుత్వం మన ఎల్ఆర్డీలో మనకు అన్నిటి కూడా లింగంపేటలో ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. మరి ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా కంప్లీట్ చేయాలి. మీ అందరికి కూడా చెక్కులు తీసుకుపోతే తొందరగా బ్యాంకులు వేసుకుంటే పైసలు వస్తాయనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టినాం. మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు పిలుస్తారు చెప్పులు. నేను ఒక 4-5 చెప్పులు ఇచ్చి నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండే కనుక బయలుదేరుతున్న అందరూ కూడా ధన్యవాదాలు. కుంటాల విద్యార్థులు లక్ష్యంతో చదువుకొని మంచి మార్కులు సాధించాలని నిర్మల్ డీఈఓ భోజన్న సూచించారు. కుంటాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 10th స్టూడెంట్స్ కష్టపడి చదువుకోవాలని, వారిపై టీచర్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రైవేటుకు ధీటుగా సర్కారు స్కూళ్లలో మెరుగైన ఫలితాల సాధనకు టీచర్లు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యతిరాజు తదితరులు పాల్గొన్నారు.